సో లింగమాధవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము నక్సలిజాన్ని ఒక సామాజిక సమస్యగా అలాగే ఒక ఫిలాసఫీగా చూస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఇప్పుడు ఇవాల్టి లొంగుబాట్లను కనుక తీసుకుంటే అటు దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, సరే వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళ కారణాలు ఏంటో చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళ లొంగుబాటుకి ఏంటంటారు? అంటే లైక్ సామాజిక దృక్పథం విజయం సాధించింది అని అనుకోవాలా? లేదు అని అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ ఆపరేషన్ కగార్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలితంగా చూడాలా? ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులకు ఎస్ డెఫినెట్ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మావోయిజం అనేది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో ఏ విధంగా ఇవాళ అంటే మన బిడ్డల మీదనే ఏ విధంగా ఇవాళ పిట్టల్లా కాలుస్తున్నారు. కనీసం చర్చలు కూడా లేకుండా వాళ్ళు చర్చలకు సిద్ధమన్నా కూడా చర్చలు కూడా లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకవైపు అయితే, మరి రెండో వైపు ఇవాళ సామాజిక సమస్య. ఎందుకంటే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొంతమంది ఇవాళ బ్యాలెట్ వదిలేసి బుల్లెట్ పట్టుకున్నటువంటి సందర్భం. కానీ అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ ద స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. ఆనాడు అబ్రహం లింకర్ గారు అన్నట్టు డెఫినెట్ కూడా ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య ప్రకారం ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే కాదండి, గతంలో కూడా 2004లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ శాంతి చర్చలకు పిలిచినటువంటి చరిత్ర కూడా, అంటే ఒక ల్యాండ్ మార్క్ డిసిషన్ కూడా ఆనాడు తీసుకున్నటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కూడా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఈ యొక్క సమస్యని మనం శాంతియుతంగా ఇవాళ చర్చల ద్వారా పరిష్కరించుకుందాం దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సానుకూల దృక్పథంతో, సానుకూల నిర్ణయానికి అనుగుణంగానే ఇవాళ దేవుజీ గాని, ఇవాళ రాజిరెడ్డి గాని ఇట్లాంటి వ్యక్తులు ఇవాళ లొంగిపోవడం జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు, వాళ్ళే అడిగారు చర్చల ద్వారా. ఇవాళ మీకు చర్చ ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఎందుకు చర్చలు చేయట్లేదు? మన బిడ్డలే కదా, ఈ దేశ పౌరులే కదా. ఇవాళ మీరు చర్చలు చేసి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. ఇవాళ అందుకే వాళ్ళు చేయట్లేదు. ఇవాళ ప్రభుత్వం, తెలంగాణ ప్రజా ప్రభుత్వం మీద ఇవాళ నమ్మకం ఉంది కాబట్టినే ఇవాళ వాళ్ళు ఎవరికైతే ఈ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండి ఇవాళ మేము లొంగిపోతాం, ఒక రాజ్యాంగం బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటామని ఇవాళ వచ్చినారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఆ ఫెసిలిటీస్ కల్పించింది. ఇవాళ మీరు చూసిరు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కోసం వస్తే అక్కడ ఏం జరిగిందో కూడా మనం చూసినాం. అంటే ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ ఇంత ముందుకే పెద్దలు చెప్పారు, ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ ఈ యొక్క మావో నక్సలిజాన్ని అంతం చేసేసి మరి ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ గిరిజనులను కూడా బయటికి పంపించేసి ఆ దేశ సంపద అంతా కూడా నేచురల్ రిసోర్స్ అంతా కూడా ఇవాళ అంబానీ కాదానికి దోచిపెడుతున్నారు ఒకవైపు. ఇవాళ ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఇదో నక్సలిజం అనేది జస్ట్ ఏదో ఒక వ్యక్తికో వర్గానికో సంబంధించింది కాదండి. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఇవాళ నరేంద్ర మోడీ డెడ్ లైన్ పెట్టిండు కదా, మరి ఇదే డెడ్ లైన్ ఎందుకు ఈ దేశంలో పేదరిక నిర్మూలన చేయడం కోసం డెడ్ లైన్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని తొలగిస్తామని ఎందుకు డెడ్ లైన్ పెట్టలేదు? అంటే అందుకే మనం ఆలోచించాలి. ఇవాళ అందుకే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇవాళ ఈ దేవ్జీలి, రాజిరెడ్డి లాంటి వ్యక్తులు లొంగిపోవడం అనేది ఒక శుభ సూచకం. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం మీ ద్వారా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరైనా ఉంటే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. మీరు కూడా రండి, జనజీవ స్రవంతిలో కలవండి. ఇది ప్రజా ప్రభుత్వం, ఇక్కడ చర్చల ద్వారా ఏదైనా సాధించుకుందాం. ఇవాళ హింస ద్వారా ఏది సాధించలేరండి. అది ఏ హింస అయినా ఎవరు చేసినా కూడా హింసే. సో హింస ద్వారా ఏది సాధించలేము. ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, దేశంలో రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుందాం రండి. అందుకే దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ లొంగుబాటు జరిగింది. ఇదొక శుభ సూచకం. నేనేమంటున్నానంటే ఇవాళ మనం ఈ విషయాలన్నిటి కూడా మనం ఆలోచించాలి. బీజేపీ ఇవాళ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా చేస్తుంది, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే మరి దేశ బిడ్డలే కదా, వాళ్ళతో కూడా చర్చలు జరపండి. వాళ్ళతో చర్చలు చెప్తే మీకు పోయే నష్టమేముంది? ఈ దేశ పౌరులే కదా, మాట్లాడదాం. అందుకే ఇవాళ ఇవన్నీ కూడా గమనిస్తారు. మీరు అమెరికా తోటి చర్చలు చెప్తారు, పాకిస్తాన్ తోటి చర్చలు చెప్తారు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ పౌరులకు మీ తోటి చర్చలు జరపడానికి మీకు ఎందుకు ముందుకు రావట్లేదు? మీరు కూడా చర్చలు జరపండి. శాంతియుత వాతావరణంలో ఈ సమస్యని పరిష్కరించుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఇవాళ లొంగిపోతున్నారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క బాధ్యత తీసుకోండి.
బాధ్యత తీసుకొని చర్చలు జరుపుదాం. ఇవాళ ఈ దేశ పౌరులే కదా. అందుకే నేను ఏమంటున్నంటే ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇవాళ ఈ విధంగా లొంగుబాటుకు కారణమవుతున్నది. ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ ఏదైతే అమిత్ షా చెప్తుండో మేము మార్చి నాటికి అంతమొందిస్తామంటే అంతమొందించామనేది ఏందండి? ఐడియాలజీని, ఒక వ్యక్తిని మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఐడియాలజీని, సమస్యని పరిష్కరించామంటున్నాం మేము. రైట్ ఇవాళ ఏదైతే పేదరికం ఉందో దాన్ని పరిష్కరించండి. ఏదైతే గిరిజన ఆదివాసీ బిడ్డలు సమస్యలు ఆ సమస్యను పరిష్కరించండి. ఏదైతే నేచురల్ రిసోర్స్ ని మరి మీరు ఎందుకు ఆదివాసీ బిడ్డలకు కాకుండా ఇవాళ మీరు చూస్తున్నారు, ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలో ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని అక్కడి నుంచి పంపించేసి ఆ యొక్క సంపద అంతా కూడా, ప్రాంతాలంతా కూడా మైనింగ్ కంపెనీలకు ఇస్తుంటే ఇవాళ అక్కడ ప్రజలు ఇవాళ మొత్తుకుంటున్నారు. అందుకే ఈ సమస్యని మనం ఫస్ట్ సమస్యని పరిష్కరిద్దాం. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో నేను మరొకసారి చెప్తున్నాండి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఎస్ బ్యాలెట్ ఈజ్ ద స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. మనం ఏదైనా కూడా బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. మీ సమస్యలు చెప్పండి. ఇవాళ దేవ్జీ గారు కూడా చెప్పారు, మీరు కూడా వినుంటారు. అవును. ఏదైనా కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో మేము పోరాడతామన్నారు. మంచిది, సానుకూల దృక్పథం కదా. ఇట్లాంటి వాతావరణం మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ కూడా ఈ వాతావరణం కల్పిస్తే ఇవాళ మావోయిస్టులు అందరూ కూడా మరి వచ్చి ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ సమస్యలు చెప్తారు. ఆ వాతావరణం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని మీ ద్వారా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలో అయినా కూడా దేశానికి ఆదర్శం అవుతుంది. ఇది ఈ విషయంలో కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇవాళ క్యాస్ట్ సెన్సర్ లాంటి విషయాలలో కూడా దేశానికి ఆదర్శమైంది.